హాయ్ ఫ్రెండ్స్, మనైతే నేను సరిగా వీడియో తీయలేదు జామకాయలకు వస్తేటప్పుడు. ఈరోజైతే ఈ కొమ్మ మొత్తం బాగా తీగ కాయలు తట్టుకైతే వచ్చినాయి. ఈ కొమ్మలు అయితే ఒక కాయ కూడా అసలు అంతా పచ్చగానే ఉన్నాయి. చూడండి, చెట్లు పచ్చగానే ఉన్నాయి. ఇవైతే ఇవి ఇంకా ఒక 15 రోజులు పోలేమో. ఈ కొమ్మలో ఉండే మొత్తం కోతులు, పందికుక్కలు నైట్లో ఎక్కుతాయి. పందికుక్కలు అయితే ఎలుకలు పోయినాయి. ఈ కొమ్మలు అయితే చూడండి, ఈ కొమ్మే చూడండి, అసలు ఈ కొమ్మకి ఆ కొమ్మకి తేడా చూడండి. ఈ కొమ్మ అయితే చాలా పండు మాగినట్లుంది. పండు మాగింది అంటే కాయలు కూడా వర్ణానికి వచ్చాయి అన్నమాట. అది పచ్చిగా ఉన్నాయి కాబట్టి చెట్టు కూడా కొమ్మలు కూడా పచ్చగా ఉన్నాయి. చూడండి, అసలు ఈ కాయ చూడండి. మొన్నైతే నేను గిల్లి పెట్టేసాను అనమాట కాయని. ఈ కాయ అయితే చాలా బాగుంది. అయితే చాలా హ్యాపీగా ఉంది. నా చెట్టులో నేను కోసి పెంపు చేసి ఇంత చెట్టు చిన్న గ్రౌండ్లోనే నేను కాయలు వస్తే అందరూ పర్వాలేదు, లెక్క పర్వాలేదు, జామ చెట్టు మొత్తం పెంపు చేసి కాయలు తింటున్నామంటే నేను గ్రేట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే 2 కాయలు ఒకేతావా. ఇక్కడైతే కింద ఇంకోటి పెద్దగా చూడండి. ఇదైతే ఆకుల మధ్యలో ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. సో హైబ్రిడ్ కాయలు అయితే పెద్దవైంది. నాకు ఇలో ఏవో కాయలు నాకు తెలియదు. అయితే ఫస్ట్ అయితే నేనైతే జామకాయలు డైలీ రోజుకి ఒక కాయ తింటున్నాను. ఇక్కడ ఇచ్చి ఇంకా కింద ఉన్నాయి చూడండి. ఇవి మర్చిపోయినా నేను. కింద చూడు, ఇవి ఇప్పుడు ఇంకొక వారం పోవాలన్నమాట ఈ కాయలకైతే. ఈ కాయ ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 2 కాయలు బాగుండే కోసుకున్నాము. అన్నక్క నెక్స్ట్ టైం కోసి అప్పుడు కూడా వీడియో పెడతాను. ఏం రా పదే జామకాయలు వీడియో పెడుతుంది అనుకోండి. నాకు జామకాయలు అంటే నాకు చాలా ఇష్టం. డైలీ నీళ్ళు పోస్తుంటాను. డైలీ ఎప్పుడు చెట్టు కాయలు మాగుతుందా అని చూస్తుంటాను అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు నా జామ చెట్టు నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. స్టార్ట్. చూడండి, నేను 2 లేదా 3 కాయలు కోస్తామనుకున్నాను. మొన్నైతే 3 కాయలు కోసాను కానీ సరిగా వీడియో అయితే పడలేదు. చూడండి, కాయ కూడా చూడడానికి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. మొన్న తిన్నాను కదా, మొన్నే చెప్పాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది నా కాయలు. నా జామకాయలు కాదు, మన జామకాయలు అండి, మన యూట్యూబర్ జామకాయలు. ఇవైతే మీకు ఎవరికైనా కావాల్సింటే నన్ను ఫాలో చేయండి. మీకు జామకాయలు తినాల్సిందే. మా ఊరి పక్కల్లో అయితే మీరు ఉంటే మా ఊరికి రండి, వచ్చేటప్పుడు నన్ను కలవండి. నేను మా ఇంట్లో జామకాయలు కోసేస్తాను. ఏ కాయ కోస్తాము నెక్స్ట్ ఇదే కోసేస్తాము. మూడు కాయలు అయితే కోసాను. ఇది కూడా బాగుంటుంది. కత్తి లేకుండా కోయడానికి కుదరలేదు. చూడండి, నేను 4 కాయలు కోసాను. కారం కూడా తెచ్చిపెట్టుకున్నాను. ఎందుకంటే టేస్ట్ ఎలా ఉందో చూడడానికి. చూస్తాను టేస్ట్. ఈ కాయ అయితే కోస్తాను, కొంచెం పెద్ద కాయ. చాలా బాగుంది మా జామకాయ, చాలా బాగుంది. నాకు ఇలా పచ్చిగా తినాలంటే ఇష్టం. ఎక్కువ మాగితే నాకు తినడానికి నచ్చదు. ఇలా కరుం అని ఉంటే చాలా బాగుంటుంది జామకాయ. చూడండి, లోపల కూడా ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నమ్మలేటప్పుడు మన పళ్ళుకి నాలుగుకి టేస్ట్ చిక్కుతుంది. పండు మాగిందనుకో అది అలా మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట నోట్లోకి. మా అమ్మ అయితే నాకు పండుకాయ కావాలంటుంది. నేను కొద్ది కాయలు వదిలినాను, బాగా పండు వచ్చినట్టు అవి కోస్తాను. ఇప్పుడైతే ఇవి కోసేస్తాను కదా, నెక్స్ట్ వీడియోలో పండుకాయ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్ చూడండి, కారం కూడా తెచ్చుకున్నాను, ఉప్పు కారం. ఎందుకంటే కారం వేస్తే చాలా బాగుంటుంది కదా. కారం ఎక్కడ కంటిలో కొట్టుకొని భయం వేస్తుంది. చాలా బాగుంటుంది.
సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. చాలా టేస్టీగా కూడా చాలా సూపర్గా ఉంది. ఆహా, దానికి కారం వేసుకుంటే దాని కిక్కే వేరప్ప. సో ఇంకా ఒకసారి చెప్తున్నాను, నా జామ చెట్టు నచ్చినట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకొని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ నా జామ చెట్టు.